హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 57. ఈరోజు వీడియోలో టైటిల్ ఎఫెక్ట్స్ చూద్దాం. వీడియో విత్ ఇన్ ద టైటిల్. సో దానికోసం నేను క్లిప్ని సెలెక్ట్ చేసి టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నాను. అండ్ టైమ్ లైన్లో ప్లేస్ చేసేటప్పుడు కూడా ఏదైతే హయ్యర్ ట్రాక్ ఉందో అక్కడ ప్లేస్ చేయండి. అండ్ దాని లోయర్ ట్రాక్లో టెక్స్ట్ టైటిల్ అనేది ఇవ్వచ్చు మనం. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి టైటిల్స్లో టెక్స్ట్ ప్లస్ని తీసుకుంటున్నాను. ఓకే, అండ్ దీన్ని వీడియో క్లిప్కి అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్ ఈ వీడియో క్లిప్ని డిజేబుల్ చేసి టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసి టైటిల్ను మనం ఇప్పుడు కస్టమైజ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సిటీ ఆఫ్ లైట్స్ అని ఇద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ దాని ఫాంట్ స్టైల్ వచ్చేసి ఇంపాక్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ దాని సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, దీని సైజ్ అనేది ఎంత ఉంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది అంత విజిబుల్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోని ఎనేబుల్ చేసేసి వీడియోని క్లిక్ చేసి కంపోజిట్ మోడ్ వచ్చేసి ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసి కంపోజిట్ మోడ్ సెట్టింగ్స్లో ఉంటుంది. సెట్టింగ్స్, కంపోజిట్ మోడ్, ఆల్ఫా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను. వావ్, నైస్ కదా. గ్లిచ్ ఎఫెక్ట్. సో దానికోసం ఫస్ట్ ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుందాం. టెక్స్ట్ ప్లస్ తీసుకున్నా. ఓకే, అండ్ ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫ్యూజన్ ఎఫెక్ట్స్లో డిజిటల్ గ్లిచ్ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ బాక్స్ మీద ప్లేస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ టైటిల్లోకి వెళ్ళేసి మనం కస్టమైజ్ చేసుకోవాలి. నేమ్ ఏమి ఇద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ గ్లిచ్ అని ఇద్దాం. గ్లిచ్. ఓకే, నెక్స్ట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, టైప్ రైటర్ ఎఫెక్ట్. సో దానికోసం ఫస్ట్ టెక్స్ట్ ప్లస్ని టైమ్ లైన్లో ప్లేస్ చేశాను. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని కస్టమైజ్ చేద్దాం. సపోజ్ టైప్ రైటర్ అనే ఇద్దాం నేమ్. ఓకే, అండ్ సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. అండ్ ఫాంట్ స్టైల్ని కూడా లైక్ మనం టైప్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫాంట్ని ట్రై చేద్దాం. సో అది పీటీ సెరిఫ్ క్యాప్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైట్ ఇన్ అనే ఆప్షన్ ఉంది చూసారా. సో అక్కడ ఈ ఎండ్ పాయింట్ని స్టార్టింగ్ పాయింట్కి తీసుకురావాలి. అండ్ ప్లే హెడ్ ఇక్కడ టెక్స్ట్ దగ్గర స్టార్టింగ్లో ఉండాలి. దెన్ ఇక్కడ కీ ఫ్రేమ్ని సెట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ టైప్ రైటర్ అనేది ఎక్కడ ఎండ్ అవ్వాలో అక్కడ ప్లేస్ చేద్దాం ప్లే హెడ్ని. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ని ఎండ్ దగ్గరికి ఫార్వర్డ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, నియాన్ ఎఫెక్ట్. సో దానికోసం ఫస్ట్ ఒక క్లిప్ని టైమ్ లైన్లో ప్లేస్ చేసి ఫ్యూజన్ పేజ్కి వెళ్ళేసి ఒక టెక్స్ట్ నోడ్ని తీసుకుందాం. నెక్స్ట్ ఈ టెక్స్ట్ నోడ్ అనేది ఈ వ్యూలో కనపడాలి అంటే ఈ ఫస్ట్ పాయింట్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అనేది ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నియాన్ ఎఫెక్ట్ అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఫాంట్ స్టైల్ని సైజ్ని మార్చుకోవచ్చు. అండ్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇస్తాను. అండ్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ టెక్స్ట్ నోడ్ని ఈ ఇన్ నోడ్కి కనెక్ట్ చేయాలి. ఓకే, అండ్ టెక్స్ట్ సైజు కొంచెం ఎక్కువైపోయింది. టెక్స్ట్ సెలెక్ట్ చేసి సైజ్ని కొంచెం డిక్రీజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ బాక్స్ అనేది ఈ టెక్స్ట్ బాక్స్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. కాపీ అండ్ పేస్ట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్కి కలర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్లూ ఇస్తాను. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ని అగైన్ మళ్ళీ ఈ మెర్జ్ నోడ్కి కనెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ నోడ్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ స్పేస్ బార్, ఇది దేనికోసం, టూల్స్ కోసం. సో గ్లో ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసి యాడ్ అనండి. ఇప్పుడు ఈ గ్లో ఎఫెక్ట్లో మనం ఏం చేంజెస్ చేయము. ఈ గ్లో ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసి అగైన్ షిఫ్ట్ స్పేస్, అగైన్ గ్లో టూల్, యాడ్. గ్లో 2 యాడ్ అయింది. ఇప్పుడు ఈ గ్లో 2లో కస్టమైజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లో సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, అండ్ గ్లో ఎఫెక్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయండి కావాలి అంటే, బేస్డ్ అపాన్ యువర్ చాయిస్. ఓకే, నెక్స్ట్ అగైన్ గ్లో 2 సెలెక్ట్ చేసి షిఫ్ట్ స్పేస్ బార్, అగైన్ గ్లో, యాడ్. గ్లో 3 యాడ్ అయిపోయింది. నెక్స్ట్ అగైన్ గ్లో సైజ్, ఓకే, నెక్స్ట్ గ్లో కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకే, ఇట్ ఈస్ ఎనఫ్. సో దీని బ్యాక్గ్రౌండ్ కనపడాలంటే సో మెర్జ్ 2 నోడ్లో సెకండ్ పాయింట్ని సెలెక్ట్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా విజిబుల్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లింకింగ్ మోడ్లో రావాలి కదా. సో దానికోసం మెర్జ్ 2ని సెలెక్ట్ చేసి సెట్టింగ్స్లో బ్లెండ్ ఆప్షన్ కీ ఫ్రేమ్ని సెట్ చేయాలి. అంతకంటే ముందు ఇది మన ప్లే హెడ్ అనేది స్టార్టింగ్లో ఉండాలి. నెక్స్ట్ కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ బ్లెండ్ని బ్యాక్ సైడ్కి తీసుకెళ్తున్నా, అంటే స్టార్టింగ్ కలర్, అండ్ 1 ఫ్రేమ్ మూవ్ చేస్తున్నా. ఓకే, అండ్ దెన్ బ్లెండ్ ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్ అండ్ బ్లెండ్ డిక్రీజ్. నెక్స్ట్ ఫ్రేమ్ ఇంక్రీజ్, నెక్స్ట్ ఫ్రేమ్ decrease, next frame increase, next frame 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 decrease. ఇలా మీరు ఎన్ని పాసిబుల్ అయితే అంత చేస్తే మనకి అంత ఎఫెక్టివ్గా, అంత లెంతీగా అనేది ఆ నియాన్ ఎఫెక్ట్ అనేది కనపడుతుంది అనమాట. సో నేను ఇక్కడితో ఆపేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే హెడ్ని స్టార్టింగ్ ప్లేస్ చేసా. సో ప్లే. ఓకే, సో ఈ ఎఫెక్ట్స్ అన్నిట్లో మీకు ఏ ఎఫెక్ట్ నచ్చిందో కమెంట్ చేయండి.